మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ అడ్వైజర్ అమరేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ తో మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే. సార్, ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది మీలాంటి వాళ్ళు చాలా మంది కన్వీనర్స్ ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు అక్కడ ఉన్న ప్రవాస భారతీయుల కోసం, వాళ్ళ కుటుంబీకుల కోసం. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ సమాజానికి మరియు ఎన్ఆర్ఐ సమాజానికి కూడా ఇది ఒక శుభ పరిణామం. ఇన్ని సంవత్సరాలు ఒక దశాబ్దాల తరబడి గల్ఫ్ దేశాల్లో కానీ మిగతా కంట్రీస్ కానీ ఎన్ఆర్ఐలుగా మిగతా కంట్రీస్కి వాళ్ళు లీగల్గా పోయి అక్కడ వర్క్ చేసినప్పటికీ కూడా అక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అక్కడ వెళ్ళి ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నో సమస్యలు వాళ్ళకి ఎదురవుతున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళు ప్రమాదాలకు గురైనప్పుడు వాళ్ళ డెడ్ బాడీ ఇక్కడ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చనిపోయినాక వాళ్ళ కుటుంబాలకు ఆదుకునే నాతుడు ఎవరు లేరు. ఎన్ని ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు మేము గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులకు అది ఇది చేస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు జీవో నెంబర్ 205 అనేది ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. దానిలోనే భాగంగా ఈరోజు ప్రవాసీ ప్రజావాణి అనేది ఒకటి ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, తర్వాత అడ్డు శ్రీనివాస్ గారు, తర్వాత మన నోడల్ ఆఫీసర్ దివ్య గారు, తర్వాత ఎన్ఆర్ఐ ప్రతినిధులు అందరం ఈరోజు కలిసి ఈ ప్రవాసీ ప్రజావాణిని ఓపెన్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అంటే చాలా మంది గల్ఫ్ బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సరే ఓకే హామీ అయితే ఇచ్చారు, మరి ఫండ్ మాకు వస్తారో రాదు అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సో ఇన్ కేసు మధ్యలో ఎవరికైనా ఆగిపోతే మీరు మళ్ళీ తోడ్పాటును అందించే అవకాశం ఉందా? తప్పకుండా. ఇది ఒక మన గవర్నమెంట్ ఒక్కటే చేయడం కాదు, ఇది ఎన్ఆర్ఐ వింగ్ తోటి కనెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ తోటి మేము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు. ఈవెన్ గల్ఫ్లో కానీ తర్వాత యుఎస్, యూకే, తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యూరోప్లలో ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళకి తెలియవు. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు, మాతో రివ్యూ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఎక్స్గ్రేషియా వాళ్ళకు ఏదైనా విషయంలో క్వశ్చన్స్ ఉంటే మేము ఖచ్చితంగా అక్కడ ఉండే వాళ్ళకి ఇవ్వాలా, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇవ్వాలంటే వాటిని మొత్తం ఖచ్చితంగా మేము ఒక క్వశ్చనేర్ తయారు చేస్తున్నాం. సో వాటి ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఎగ్జిక్యూటివ్ రాలేదు అంటే సో కొన్ని ఏమన్నా మరి టెక్నికల్గా ఇష్యూస్ ఉంటే రాకపోవచ్చు, అంటే వాళ్ళకి ఏమన్నా డెత్ సర్టిఫికెట్ లేకపోవడం ఇలాంటి ఇష్యూస్లలో రాకపోవచ్చు. అది అక్కడ ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి ఆ డెత్ సర్టిఫికెట్ ఇప్పించే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐ వింగ్ ఉందో ఆయా కంట్రీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఇన్ఛార్జెస్, కోఆర్డినేటర్స్, అడ్వైజర్స్ మేము అక్కడ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి వాళ్ళకు డెత్ సర్టిఫికెట్ అరేంజ్ చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఆ డెత్ సర్టిఫికెట్ ఉంటే ఇక్కడ మనం సబ్మిట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా వస్తుంది. దాంట్లో నో డౌట్, క్వశ్చనే లేదు, ఖచ్చితంగా వస్తుంది.